వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 44 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 25 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని స్పష్టం. పర్యాటకం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అభివృద్ధికి చోదకంగా మారాలి. రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రోజురోజుకు మితిమీరుతున్న ఏపీలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలు ఆగడాలు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆందోళన. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఆర్థిక మంత్రి పయ్యావుల. రాష్ట్రంలో రౌడీలను ఏకం చేసి ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని కేశవ్ విమర్శ. తమ సమస్యలు పరిష్కారం కోరుతూ 44 రోజులుగా ఆందోళన నిర్వహిస్తూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు తమ ఆందోళన ఉధృతం చేయనున్నారు. తమ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాలను, ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు జైపాల్ తెలిపారు. అప్పటికీ ప్రభుత్వం స్పందించిన పక్షంలో 25 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని స్పష్టం చేశారు. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో భాగంగా 44వ రోజు ధర్నా చౌకలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ నాయకుడు జైపాల్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్ల సమస్య పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 20న మున్సిపల్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి ముట్టడిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజాప్రతినిధుల ఇల్లు, కార్యాలయాలను సైతం ముట్టడిస్తామని స్పష్టం చేశారు. మున్సిపల్ విభాగంలో ఇంజనీరింగ్, వాటర్ వర్క్స్, డ్రైనేజీ తదితర విభాగాల్లో పనిచేస్తున్న 13,000 మంది కార్మికులు 44 రోజులుగా ఆందోళన చేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. తమ సహనం నశించడంతో ఆందోళన తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు. ప్రధాన డిమాండ్ అయిన 15,000 వేతనానికి జీవో ప్రకారం మరో 6,000 రూపాయలు అదనంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్ర రూపం దాల్చుతుందని, ప్రాణ త్యాగానికైనా కార్మికులు సిద్ధమని జైపాల్ స్పష్టం చేశారు. నా పేరు జైపాల్. విజయవాడ ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ యూనియన్ నగర కమిటీలో ఉపాధ్యక్షులుగా వ్యవహరిస్తున్నాము. ఈ రోజున ఏపీలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు, అవుట్సోర్సింగ్లో పనిచేసే ఇంజనీరింగ్ కార్మికులకి 13,000 మంది కార్మికులు ఈరోజు 44 రోజుల నుంచి రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. ఎందుకు రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చిందంటే ఈ రోజు కూడా చాలీని జీతాలతో 13,000 రూపాయల జీతంతో భార్య పిల్లల్ని, కుటుంబంలో పిల్లల్ని పోషించుకోవాలంటే, ఈ రోజున తల్లిదండ్రులను కూడా చూసుకోవాలంటే ఆ జీతంతో ఎలాగా బతుకుతామని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఎందుకని ప్రభుత్వాన్ని అడుగుతున్నాం అంటే, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ మేలు చేస్తా అన్నారు, మరి ఎక్కడ మేలు జరగలేదు. మరి దానికి అనుగుణంగానే ఈరోజు మేము 44 రోజులైనా సరే సహనంతో, ఓపికగా, శాంతియుతంగా మరి ఈరోజు మేము ధర్నాలు చేస్తున్నా కానీ ప్రభుత్వం మమ్మల్ని పిలిచి న్యాయం చేయలేని పరిస్థితిలో మీరు ఈ రోజున ప్రభుత్వం వ్యవహరిస్తుంది. మరి దానికి మేము కూడా ఈ సహనాన్ని కోల్పోయాం కాబట్టి, ఈ 44 రోజులు దినాలు గడిచింది కాబట్టి రేపటి నుంచి మా కార్యాచరణ మేము కూడా ఎవరైతే ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల్లో పనిచేస్తున్నటువంటి వాటర్ సప్లై కానీ, అలాగే స్ట్రీట్ లైటే కానీ, పార్కుల విభాగాలు కానీ, మెకానిక్ డ్రైవర్లే కానీ, కంప్యూటర్ ఆపరేటర్లే కానీ, ఈ వివిధ రకాలు చెందినటువంటి ఆపుకోసలో పనిచేసే ఇంజనీరింగ్ కార్మికులకి 13,000 మందికి న్యాయం జరగాలని రేపటి నుంచి మేము ఈ కార్యాచరణ తీసుకొచ్చాం. ఆ కార్యాచరణలో భాగంగా రేపు ఏదైతే ఉందో, రేపు దినాన మేము కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ముట్టడి చేసే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. మరి దానికి అనుగుణంగానే తన తర్వాత రోజున ఏదైతే ఉందో 21వ తారీఖున ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేలు, మీ ప్రజాప్రతినిధులు, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇళ్ళకి లేదంటే వాళ్ళ ఆఫీసులకి చేసే ముట్టడి కార్యక్రమం చేస్తాం. మా ఓపిక నశించింది. ఈ ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఈ 44 రోజుల్లో, ఈ దినాల్లో ఎంతోమందిని ఎమ్మెల్యేలను, మినిస్టర్లను, మున్సిపల్ మినిస్టర్ని చంద్రబాబు నాయుడు గారు దృష్టి తీసుకెళ్ళిందని చెప్పారు. మరి ఈ చంద్రబాబు నాయుడు గారు, మరి సీఎం గారు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి మీ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అలాగే మరుసటి రోజున 24వ తారీఖున ఏదైతే ఉందో మంగళవారం నాడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు మా కుటుంబాలతో, మా పిల్లలతో రోడ్డు మీదకి వచ్చేసి ఈ ప్రభుత్వానికే సిగ్గు చేయడానికి చెప్తున్నాం. కాబట్టి ఈ అప్పటిలోపే మాకు తక్షణమే మా పరిష్కరించి మా నిర్ణయాలను కమిటీ వేసి చర్చించాల్సిన కోరుతున్నాం. అయినా సరే మీరు అప్పటికి కూడా
మీ నిర్ణయాలు మీరు మార్చుకోకపోతే మేము కూడా రేపు మరుసటి రోజు మరో రోజు 25వ తారీఖున అమరనాథ నిరాదీక్షకి పూనుతామని ఈ రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో సిద్ధమవుతున్నారు. చచ్చిపోతానికి కానీ సిద్ధంగా ఉన్నాము. మేము మా కార్మికులు జీతాలు పెంచకపోతే ఎలాగో చాలి జీతాలతో చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నాం కాబట్టి దానికోనంగా ఈ ప్రభుత్వంలో ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చచ్చిపోయిన పేరు మీగా వచ్చింది కాబట్టి అటువంటి నిర్ణయాలు మీరు పరిష్కరించాల్సిందిగా కోరుతూ ఈ ప్రభుత్వానికి ఎవరైతే ఈ వహిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మినిస్టర్ మంత్రి నారాయణ గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా లోకేష్ గారు, అలాగే కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతంలో పెట్టుబడులు పెట్టిన పరిశ్రమలు, ప్రాజెక్టులకు అదనపు ప్రోత్సాహకాలు ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పరిశ్రమలు ఏర్పాటు అయితే ఆయా ప్రాంతాలు కూడా అభివృద్ధి అవుతాయని, స్థానికులకు ఉపాధి లభిస్తుందని, తద్వారా అన్ని చోట్లకు సంపద విస్తరిస్తుందని అన్నారు. సచివాలయంలో గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన 7వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఎస్ఐపిబి ఆమోదం తెలియజేసింది. ఈ పెట్టుబడుల ద్వారా 30,270 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రానున్నాయి. ఇప్పటి వరకు జరిగిన 7 ఎస్ఐబిపి సమావేశంలో 5,34,684 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 4,73,969 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. రాష్ట్రంలో ఏర్పడే పారిశ్రామిక ప్రాజెక్టులో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు దక్కాలని, అందుకు యువతకు అవసరమైన నైపుణ్యాభివృద్ధి కల్పన కూడా ప్రధాన అంశం కావాలని సీఎం స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాల్లోనూ సమాన అభివృద్ధి జరగాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా ఏర్పాటు అయ్యేలా ప్రణాళిక చేస్తున్నట్లు వెల్లడించారు. భూములు తీసుకున్న సంస్థలు నిర్దేశిత గడువులోగా యూనిట్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఆయా సంస్థల ప్రతినిధులతో చర్చించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఎంఏఎస్ఎం ఈ పార్కులు ఏర్పాటు చేస్తామని, వీటిని వినియోగించుకొని ఓన్ ఫ్యామిలీ, ఓన్ ఎంటర్ప్రీనియర్ కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించాలని సీఎం సూచించారు. మరోవైపు రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు, ప్రాజెక్టులు, పెట్టుబడులు కల్పించే ఉద్యోగాలకు సంబంధించిన వివరాలను ఆన్లైన్ పోర్టల్లో పొందుపరచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే క్లస్టర్ల వారీగాను ఈ పరిశ్రమల మ్యాపింగ్ జరగాలని సీఎం సూచించారు. భవిష్యత్తులో ఆఫ్లైన్, ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ఇస్తాం. అదే మరి కోర్సెస్ కూడా కండక్ట్ చేస్తాం. దీన్ని లాజికల్గా తీసేపోయే వరకు దీని మీద శ్రద్ధ పెడతాం. అయితే మనం 1 మంత్ దీనిపైన డిక్లేర్ చేశాం. పోయిన నెల మే 21 నుంచి రేపు 21 వరకు 30 డేస్ కార్యక్రమం డిక్లేర్ చేశాం. ఆ కార్యక్రమం వివరాలు క్యాలెండర్ వైజ్, డే వైజ్ దీన్ని పర్ఫెక్ట్గా మానిటర్ చేశాం. ఊహించిన దానికంటే రెస్పాన్స్ ఇంకా బాగా ఉంది, బెటర్గా ఉంది. స్వచ్ఛందంగా భాగస్వాములయ్యారు, మంచి ఇంపాక్ట్ వచ్చింది. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసమే ఈరోజు నేను పిలిచాను. నెక్స్ట్, ఇప్పుడు మీరు చూస్తే మేము టార్గెట్ పెట్టుకునేది 2 కోట్ల మందిని రిజిస్ట్రేషన్ చేయించాలనుకున్నాం. ఈరోజు 2,39,00,000 మంది అయ్యారు. అంటే 119.5% అచీవ్మెంట్. ట్రైనింగు మాస్టర్ ట్రైనర్స్ని 2,600 మందిని ట్రైన్ చేయాలనుకున్నాం. 5,451 మంది వచ్చారు, 210%. ట్రైనర్స్ ఎవరైతే గ్రామాల్లో పోయి ట్రైన్ చేసేవాళ్ళు మీరు చూస్తే 1,25,000 మందిని ట్రైన్ చేయాలనుకుంటే 1,44,310, 115%. జనరల్ పబ్లిక్ మేము 2 కోట్ల మందిని పార్టిసిపేట్ చేయాలనుకున్నాం. ఇప్పటికీ 1,77,42,850 మంది వచ్చారు, ఫిజికల్గా వచ్చి పార్టిసిపేట్ చేశారు. అంటే 88.71%. టూరిస్ట్ ఐకానిక్ స్పాట్స్ ఈవెంట్స్ 103 ఈవెంట్స్ పెట్టాం. అందులో ఇప్పటికి 100 అయినాయి. ఈరోజు రేపు అన్నీ అయిపోతే 100% పూర్తి అవుతుంది. థీమ్ బేస్డ్ యోగా ఈవెంట్స్, సీనియర్ సిటిజన్స్ అని లేకుంటే డిఫరెంట్ ప్రొఫెషన్స్ అన్నీ కూడా పెట్టాం. 26కి 24 అయినాయి. ఈరోజు రేపు 2 కూడా అయిపోతే 100% చేశాం. విలేజ్ లెవెల్ ఈవెంట్స్ 14,999 గ్రామాల్లో గాను 47 గ్రామాలు 14,947 గ్రామాలు చేశాం. 100% పార్టిసిపేటెడ్. అదే మరిగా
ఇక్కడ కాంపిటీషన్స్ అచీవ్మెంట్ చూస్తే 6,37,029 మంది వచ్చారు. మండల్ లెవెల్ ఈవెంట్స్ 784 చేశాం. అక్కడ 1,16,814 మంది పార్టిసిపేట్ అయ్యారు. డిస్ట్రిక్ట్ లెవెల్ 26 చేసాం, 100% చేశారు. 9,826 మంది ఆవరేజ్ వచ్చారు. స్టేట్ లెవెల్ ఈవెంట్స్ ఒకటి చేశాం, పార్టిసిపేటెడ్ 526 మంది పార్టిసిపేట్ చేశారు ఎన్ని కాంపిటీషన్స్లో. ఇది ఓవరాల్గా అన్ని దిక్కలు కూడా ఇది చేయగలిగాం. భారతదేశ భవిష్యత్ ఆశాజ్యోతి రాహుల్ గాంధీ అని విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరి శెట్టి నరసింహరావు అన్నారు. త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన యువనేత రాహుల్ గాంధీ అని చెప్పారు. రాహుల్ గాంధీ నాయకత్వం దేశానికి ఎంతో అవసరమని, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, రాహుల్ గాంధీ ప్రధాని కావటం అన్నారు. లోక్సభ ఫ్లోర్ లీడర్, కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు ఆంధ్రరత్న భవన్లో నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరి శెట్టి నరసింహరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ ను కట్ చేసి అందరికీ మిఠాయిలు పంచారు. వృద్ధులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నరహరి శెట్టి నరసింహరావు మాట్లాడుతూ భావి భారత ప్రధాన రాహుల్ గాంధీ అన్నారు. దేశాభివృద్ధికి సరైన దిశ నిర్దేశం చేయగల నాయకుడు రాహుల్ గాంధీ అని, త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ప్రధానిగా చేసే అవకాశం వచ్చినా తృణప్రాయంగా పదవిని వదులుకొని దేశం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం పాటుపడుతున్నారు అన్నారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోయిందని, దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నంగా మారిందన్నారు. ఇటువంటి తరుణంలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేసి రాహుల్ గాంధీ ప్రధాని కావడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం నిశ్చయమన్నారు. యువ నాయకుడు రాహుల్ గాంధీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని నగర కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షుడు గురునాథం, పిసిసి నాయకులు మీసాల రాజేశ్వరరావు, ఎస్కే అన్సారీ, కుర్షిదా, హనుమంతరావు, మండెపుడి సునీత తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ పూర్వ అధ్యక్షులు, ప్రస్తుతం లోక్సభలో ప్రతిపక్ష నేత, రాజనీతిజ్ఞులు, రాజకీయాల్లో మచ్చలేనటువంటి క్లీన్ చిట్ ఉన్నటువంటి పొలిటీషియను రాహుల్ గాంధీ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో ఆయనకి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తూ ఇవాళ ఆయన పేరు మీద కొన్ని వార్డుల్లో పళ్ళ పంపిణీ, అలాగే స్వీట్స్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ ఒకటే రాజకీయాల్లో నైతికత అనేటటువంటిది గొప్పదే. అటువంటి నైతికత కలిగినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ గారు. ఆడ ముత్తాత జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశానికి ప్రధాని, ఆడ నాయనమ్మ ఈ దేశానికి ప్రధాని, ఆడ నాన్నగారు ఈ దేశానికి ప్రధాని. ప్రధానమంత్రులు ఏమి రాహుల్ గాంధీ గారికి కొత్త కాదు, అధికారం కొత్త కాదు. ఆనాడు 2004, 2009లో 2 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా నాకొద్దు, మన్మోహన్ సింగ్ గారు లాంటి రాజనీతి కలిగిన వారే ఈ దేశాన్ని పరిపాలించాలని కుర్రాడని చెప్పినటువంటి ఒక గొప్ప మనసున్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు. వాడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేమందరం కూడా ఆయనలో ఉన్నటువంటి క్రమశిక్షణ, కార్యదీక్ష, అంకిత భావం, ఆడితో మేమందరం కూడా పనిచేస్తామని ఈరోజు ప్రతిజ్ఞ చేస్తూ భవిష్యత్ తరాల్లో 2029లో ఎవరైనా ఎవరి కాదన్నా కూడా ఈ దేశానికి భావి భారత ప్రధానిగా రాహుల్ గాంధీ గారు అవుతారు. 1000 మంది అమిత్ షాలు వచ్చినా, 10,000 మంది మోడీలు వచ్చినా కూడా రాహుల్ గాంధీ గారి విజయాన్ని ఎవడో ఆపలేరు. 2029లో కూడా మీకు ముక్తఖండంగా తెలియజేస్తూ దేశం కోసం, ప్రజల కోసం పనిచేసేటటువంటి కుటుంబం, రైతు ఉద్యమాలు కానీ ఇవాళ ఆయన సక్సెస్ అయ్యారు. భూ సమీకరణ చట్టం తేవడంలో కానీ, ఆహార భద్రతా చట్టం తీసుకురావడంలో కానీ, ఏమైనా కూడా ఏ చట్టాలు తెచ్చినా కూడా ఈ దేశంలో చారిత్రాత్మక చట్టాలు తెచ్చినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అందువల్ల ఆయన ఎప్పుడు కూడా ప్రజల హృదయాల్లో శిస్తరంగా ఉంటారని, వాడు కులగణన, జనగణన కూడా కర్త కర్మ క్రియ ఆయన ముందు అరైజ్ చేసినప్పుడు అపహాస్యం చేశారు. తిరిగి అదే ఫార్ములాని వాడ మోడీ గారు ఫాలో అయ్యాడు. దట్ ఈజ్ రాహుల్ గాంధీ అని కూడా తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన ఆశయాల కోసం మేము అందరూ కూడా కృషి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు కానీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. సినీ దర్శకుడు జంధ్యాల జయంతి సందర్భంగా పలువురు కళాకారులు, కళారంగ ప్రముఖులు జంధ్యాలను ఘన నివాళులర్పించారు. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి తెలుగు సినీ రంగ అభివృద్ధికి జంధ్యాల చేసిన సేవలను ఈ సందర్భంగా వారు మననం చేసుకున్నారు. జంధ్యాల తన హాస్య చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేవారని, ఆయన లేని లోటు తెలుగు సినీ రంగానికి తీరని లోటని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. హాస్య బ్రహ్మ జంధ్యాల గారి 24వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా
ఈరోజు కవితావారి సత్రంలో కళామంజరి సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా ఈ సంస్థ క్రమం తప్పకుండా జంధ్యాల గారి వర్ధంతి జయంతి కార్యక్రమాల్ని గత 14 సంవత్సరాలుగా నిర్విరామంగా చేస్తూ ఉన్నారు. మరి హాస్యానికి ఒక చిరునామాలాగా, ముఖ్యంగా సునిశ్చితమైనటువంటి హాస్యం, అది ఎవరికైనా ఎంత స్ట్రెస్లో ఉన్న వాళ్ళైనా ఆయన తీసినటువంటి సినిమాలు కనుక చూస్తే వారికి ఒక ఆహ్లాదకరమైనటువంటి మనశ్శాంతి వాళ్ళ జీవితంలో నిండి వారి బాధలన్నీ కూడా మర్చిపోయే రకంగా చూస్తున్నంతసేపు ప్రతి ఒక్క హృదయం కూడా స్పందిస్తూ ఉంటుంది. అందుకే ఆయన చెప్తూ ఉంటాడు, నవ్వటం ఒక భోగం అని. ఎవరైతే ప్రతి విషయంలో కూడా ఆనందంగా ఉండగలిగి ఎప్పుడూ నవ్వుతూ కనుక ఉంటే వారి జీవితాలు సుఖ సంతోషంగా ఉంటాయన్నారు. మన పెద్దలు కూడా మనకు ఒక మంచి మాట చెప్పారు, సర్వోపి గుణాన్ సంతోషాగ్రగణ్యతే సదా సంతుష్టస్య ఆరోగ్యం సుసంపద అన్నారు. ఎవరైతే ఎప్పుడు సంతోషంగా ఉంటారో వారి జీవితంలో ఆరోగ్యం, సంపద ఎల్లవేళలా ఉంటుందని చెప్పి పెద్దలు చెప్పడం జరిగింది. ఆ విధంగా జంధ్యాల గారి చిత్రాలు కనుక చూస్తే ఇప్పుడు వచ్చే దర్శకులు వారి అందరికీ నమస్కారం. ఈరోజు హాస్య బ్రహ్మ శ్రీ జంధ్యాల గారి 24వ వర్ధంతి సందర్భంగా విజయవాడ కోతవారి కళాక్షేత్రంలో మన పివిఎల్ నరసింహం గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం 24 సంవత్సరాల నిర్విరామం కొనసాగుతోంది. జంధ్యాల గారికి ఏ జన్మలో ఏ చేసుకున్న పుణ్యమో కానీ అదృష్టమో కానీ కొడుకులు లేకపోయినా కొడుకు లాంటి వ్యక్తి మా పివిఎల్ అన్నయ్య. తన భుజస్కంధాల మీద 24 సంవత్సరాల నుంచి ఈ బాధ్యతను మోస్తూ జంధ్యాల గారి అంతా రుణపడి ఉన్నాడు ఈ వ్యక్తి. అలాగే జంధ్యాల గారికి జయంతికి రాష్ట్ర ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారిని విజ్ఞప్తి చేసేది ఒకటే, అయ్యా జంధ్యాల గారి జయంతి రోజుని హాస్య బ్రహ్మ జంధ్యాల గారి జయంతి రోజుని రాష్ట్ర ప్రభుత్వ దినోత్సవంగా, హాస్య దినోత్సవంగా ప్రకటించాల్సిందిగా సభాముఖంగా పత్రికాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటున్నాను. దయచేసి జంధ్యాల గారి పేరు మీద ఒక్క అవార్డుని, హాస్య బ్రహ్మ అవార్డుని ఒక్కదాన్ని కేటాయించి సంవత్సరానికి ఒక్కరోజు జంధ్యాల గారి పైన ఒక అవార్డు ఇవ్వాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారు నమస్కారం. మెరుగైన పారిశుద్ధ్యంతో ఆలయ ప్రతిష్ట పెరుగుతుందని దుర్గగుడి ఈవో షీనా నాయక్ అన్నారు. ఇంద్రకీలాద్రిపై ఈవో కార్యాలయంలో పారిశుద్ధ్య సిబ్బందికి గురువారం దిశానిర్దేశం చేశారు. భక్తుల నుంచి వస్తున్న IVRS ఫోన్ కాల్లో ఆలయ శుభ్రత గురించి భక్తులు అడుగుతున్నారన్నారు. చిన్న ఉద్యోగుల కష్టం తనకు తెలుసునని, ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులు అందరూ కూడా ఒక కుటుంబం లాంటి వారన్న విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. ప్రతిరోజు ఉదయం 5:30 గంటలలోపు గూగుల్ లొకేషన్స్లో టైంతో కూడిన సిబ్బంది వర్కింగ్ ఫోటోను పంపాలని కోరారు. దుర్గా ఘాట్లో పనిచేసే పారిశుద్ధ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. శానిటేషన్ బాగాలేదన్న మాట బయటకు రాకూడదన్నారు. రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఉండే సమయంలో జాగ్రత్తగా మీకుండే ప్లేస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా నీట్గా ఉంచుకోండి. ఎక్కడ చెత్త చెదారం ఏ ఊరు ఒక మాట పల్లెత్తు మాట అనకూడదు. మీ అందరికీ తెలుసో తెలీదో, నేను మన గోదావరి పుష్కరాలు 2015లో పనిచేసినప్పుడు మన నారాయణ గారు మినిస్టర్ గారు చిన్న పుల్ల, అగ్గి పుల్ల ఉండగానే చాలా సీరియస్గా తీసుకునేవాళ్ళం. అంటే మేము సూపర్వైజర్గా ఉండేవాళ్ళం అక్కడ అన్ని డిపార్ట్మెంట్ల మీద. సో మీరు ఆ విధంగా ఎందుకంటే మనకు మున్సిపల్ మినిస్టర్ చాలా 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 ఇదిగా ఉంటారు. ఆ విధంగా ఎవరు వచ్చినా మన టెంపుల్కు మాట రాకూడదు. ఒక్క మాట, శానిటేషన్ బాగలేదు అని గతంలో అన్నా, ఇప్పటి నుంచి గతం వేరు ఇప్పుడు వేరు అనే మాట మీద ఉండాలి. మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయా నేరుగా నా దగ్గర రండి. మీ డ్యూటీ దిగేటప్పుడు ఖచ్చితంగా రండి. బయట ఎవరన్నా పంపించలేదా, నో ఇష్యూ, లోపలికి రండి, ఏమి ఇబ్బంది లేదు. నేను ఏదైనా వీడియో కాన్ఫరెన్స్ కానీ ఏదైనా సీరియస్ మీటింగ్లో ఉంటే తప్ప నేను ప్రతి ఒక్కరితో మాట్లాడతాను. ఎందుకంటే మనం అందరం కూడా ఒక కుటుంబం ఇక్కడ. అర్థమవుతుందా? మీ పని చేసుకోండి, మీ సూపర్వైజర్తో బాగుండండి. మీ ఏజెన్సీ వాళ్ళు ఏమన్నా మీకు జీతాలు భత్యాలు ఏమన్నా తక్కువ చేసినా, వాళ్ళు చెప్పిన ప్రకారం ఇవ్వకపోయినా నాకు చెప్పండి, నో ఇష్యూ, నేను వాళ్ళతో కూడా మాట్లాడతాను. బట్ పని బాగా చేసి, మెయిన్ దుర్గాఘాట్లో పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కేశఖండనశాల వాష్రూమ్స్ ఏవైతే ఉన్నాయో, టాయిలెట్స్, వాటికి సంబంధించిన వాళ్ళు చాలా నీట్గా ఉండాలి. అక్కడ ఎవరు వచ్చినట్టే ఇప్పుడు మనకు పెద్ద వాళ్ళు ఎక్కువ తాకిడి అయిపోతూ ఉన్నారు. ఇప్పుడు మనకేంటంటే రాజధాని కదా, స్టేట్ క్యాపిటల్ అయిపోతుంది. ఏపీలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలు ఆన్లైన్ మనీ యాప్లు ఆగడాలు రోజురోజుకి మితిమీరుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అమాయక ప్రజలు వీరి వేధింపులకు గురవుతున్నారని, కొన్ని సందర్భాల్లో దాడులకు కూడా తెగబడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో బలవంతపు రుణ వసూలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాశానని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. బలవంతపు రుణ వసూలు పాల్పడే వారిని కఠినంగా శిక్షించేందుకు తమిళనాడు ప్రభుత్వం అమలు
అమలు చేస్తున్న తరహాలోనే ఏపీ శాసనసభలో ఒక ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన కోరారు. ఇటీవల కాలంలో భర్త చేసిన అప్పు కోసం భార్యను చెట్టు కట్టేసిన అమానుష ఘటన వంటివి పునరావృతం కాకుండా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఆన్లైన్ యాప్ల ద్వారా రుణాల పేరుతో జరుగుతున్న దోపిడీ, దౌర్జన్యాలను అరికట్టాలని రామకృష్ణ తన లేఖలో స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి బిల్లును ఆమోదించిందని ఆయన గుర్తు చేశారు. అప్పులు, వడ్డీలు, చిట్టీల పేరుతో సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్నారని, అలాంటి వారిపై ఉక్కుపాదం మోపాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు మన భారతదేశ పరువు ప్రతిష్టలను పదే పదే ఆయన మంట కలుపుతూ ఉన్నాడు. మరి మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు, మన సెంట్రల్ గవర్నమెంటు, మన బీజేపీ నాయకులు మరి వారేం చెప్తారో నాకైతే అర్థమే కావడం లేదు. నిన్న అక్కడ G7 కంట్రీ ఆ మీటింగ్ పోయినప్పుడు మోడీ గారు ప్రెసిడెంట్ గారితో మాట్లాడితే 35 నిమిషాలు మాట్లాడాడు, అనేక విషయాలు మాట్లాడారు. మన ప్రైమ్ మినిస్టర్ చాలా స్పష్టంగా ఆయనకు ఫోన్లో చెప్పాడు, అదేమంటే మాకు మధ్యవర్తిత్వం అవసరం లేదు, పాకిస్తాన్ రిక్వెస్ట్ మేరకే మేము యుద్ధాన్ని ఆపామని చెప్పి చాలా చక్కగా వివరించాడు ప్రైమ్ మినిస్టర్ గారు అని చెప్పి మన ఫారిన్ సెక్రటరీ చెప్తా ఉన్నాడు. కానీ ట్రంప్ మాత్రం మరింత క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఆయన అసలు మరి ఏమాత్రం కూడా డౌట్ రాకుండా ఆయన చెప్పింది ఏమంటే, ఐ థింక్ మోడీ ఈజ్ ఏ ఫ్యాంటాస్టిక్ మ్యాన్, వీఆర్ గోయింగ్ టు మేక్ ఏ ట్రేడ్ డీల్ విత్ మోడీ ఆఫ్ ఇండియా, బట్ ఐ స్టాప్డ్ ద వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. ఆయన ట్రంప్ పదే ఐ స్టాప్డ్ ద వార్ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా. అదే మీకు ఏమన్నా సిగ్గవుతా ఉందా అని అడుగుతా ఉన్నా. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీకి కానీ, లేదా డిఫెన్స్ మినిస్టర్కి కానీ, మన సెంట్రల్ గవర్నమెంట్కి కానీ, లేదా బీజేపీ నాయకులకు కానీ మీకేమన్నా కొద్దిగన్నా సిగ్గు ఎగ్గు ఉందా అని అడుగుతా ఉన్నా. ఆయన పదే చెప్తా ఉన్నాడు. అసలు చిన్న దేశాలు, రష్యాకి ఉక్రెయిన్కి యుద్ధం జరిగితే జెలెన్స్కీని పక్కన కూర్చోపెట్టుకుని మాట్లాడితే ట్రంప్ ఎదురుగానే జెలెన్స్కీ ఎదురు తిరిగాడు. తర్వాత ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కూడా ఇరాన్ వాళ్ళు చాలా మేము భయపడేది లేదు, ట్రంప్కి కూడా భయపడము, అయితే అవసరమైతే అమెరికాకు కూడా చేస్తామని చెప్తున్నారు. 146 కోట్ల జనాభా కలిగిన భారతదేశము అసలు ముందు నుంచి కూడా ఒక స్వతంత్ర ప్రతిపత్తితో ముందుకు పోతున్న సందర్భంలో జమ్మూ కాశ్మీర్ ఇష్యూలో కానీ, ఇండియా పాకిస్తాన్ మధ్య ఏ ఇష్యూ వచ్చినా మేము బైలేటరల్గానే సెటిల్ చేసుకుంటాము, మాకు థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదని ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు. ఇందిరాగాంధీ కాలంలో ఆమె చాలా స్పష్టంగా చెప్పింది. మన్మోహన్ సింగ్ గారు అమెరికా గడ్డ మీద చెప్పారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు. మరి మోడీ గారు వీళ్ళు సంజాయించుకుంటా ఉన్నావు, తర్వాత మోడీ గారికి మరి ఇన్నాళ్ళకి టైం దొరికింది అని నేను అడుగుతాను. అమెరికా అధ్యక్షుడు చెప్పిన వెంటనే నువ్వు ఖండించాలా? ఆయన ఇప్పటికి పదే చెప్తానే ఉన్నాడు. ఆయన 10 సార్లు చెప్తానే ఉన్నాడు. ఆయన నిన్న కూడా మేము ఫోన్ చేశాడు, మాట్లాడినాడు, మీరు చెప్పినాక కూడా మళ్ళీ ట్రంప్ గారు చెప్తా ఉన్నారు. సరే, 146 కోట్ల జనాభా కలిగిన ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశం, అణ్వస్త్రాలు కలిగిన భారతదేశం, ఇవాళ ట్రంప్ ఒక్క మాట అది కూడా ఏమంటున్నాడు ఆయన, నేనేదో చెప్పి కన్విన్స్ చేసినానని కాదు, మీతో వ్యాపార సంబంధాలు బంద్ చేస్తాం, వాణిజ్య లావాదేవీలు ఉండవు అని చెప్పిన తర్వాత పాకిస్తాన్ ప్రభుత్వము, ఇండియా ప్రభుత్వము దారికి వచ్చినాయి, వాళ్ళు యుద్ధాన్ని ఆపారని చెప్పారంటే ఇంతకంటే ఒక భారతీయుడుగా. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రౌడీలను ఏకం చేసి ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని పయ్యవుల విమర్శించారు. రాష్ట్రంలో రౌడీలను తన వెనుక నడవమని జగన్ చెప్తున్నారని, జగన్ ఎప్పుడు భయపెట్టి రాజకీయం చేయాలని అనుకుంటారని పయ్యవుల చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు హౌస్ అరెస్టులు చేశారు, అధికారం పోయాక రౌడీలను ఏకం చేస్తున్నారు. రాజును రాజ్యం నుంచి తరిమేస్తే చాణక్యుడు బందిపోటులను ఏకం చెయ్యి అని సలహా ఇస్తాడు. ఇప్పుడు అదే సలహాను జగన్ ఫాలో అవుతున్నారు. గంజాయి, బ్లడ్ బ్యాచ్లను జగన్ ప్రోత్సహిస్తున్నారు. రాజారెడ్డి రాజ్యాంగం అని ఫ్లెక్సీలు కట్టి రప్పారప్ప నరుకుతామంటున్నారు అని కేశవ్ దుయ్యబట్టారు. ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రివ్యూ అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు ఏంటి అనేటువంటిది మా వాళ్ళని అడిగితే ఏం మాట్లాడారు ఇచ్చారు. కొన్ని పాయింట్లు కూడా చూస్తే
జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనిపించింది నాకు, రాష్ట్రంలో రౌడీలారా నా వెనక నడవండి, మీకు నాయకత్వం వహిస్తాను అన్నట్టుగా ఉంది ఆయన ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ మొన్న చేసినటువంటి పర్యటనలు కానీ. బహుశా దీనికి మూల సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా భయపెట్టి రాజ్యం చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి ఆయన. అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగపెట్టి భయపెట్టాడు. అసలు హౌస్ అరెస్ట్లు అన్నారు, గేట్లకు తాళాలు అన్నారు, అడుగు బయటకు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, రాష్ట్రంలో 5 ఏళ్ళు ఏం నడిచిందో చూసాం. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తనంటే భయం పోతోంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రౌడీలారా నా వెనక నడవండి, నేను మీకుంటాను నాయకుడిగాను అన్నటువంటిది. ఇది చూస్తే బహుశా నాకు చాణక్యుడు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం గుర్తుకొస్తుంది. దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటున్నాడేమో. చిన్న డిఫరెన్స్ అది. ఆయన రాచరిక వ్యవస్థలో ఉన్నప్పుడు చెప్పాడు, ఒక రాజుని రాజ్యం నుంచి ఆక్రమించి తరిమేసినప్పుడు ఏ అడవుల్లోనో తలదాచుకున్నటువంటి రాజుకి చాణక్యుడు సలహా ఇస్తాడు, అడవిలో ఉన్నటువంటి దారిదోపిడీ దొంగలందరినీ సమీకరించు, అదను చూసి కోట మీద తిరుగుబాటు చెయ్యి అని. అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, బెట్టింగ్ బ్యాచ్ల్ని, అన్ని బ్యాచ్ల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనల ద్వారా. ప్రజల కోసమో, ప్రజల సంక్షేమం కోసమో, ప్రజల బాగోగుల కోసమో, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే దానికోసమో కాదు. ఈ అరాచకాన్ని, అరాచకవాదుల్ని వెంటబెట్టుకుని మళ్ళీ తనంటే ఒక భయాన్ని సృష్టించాలి అనేటువంటి ఆయన నమ్ముకున్న రాజ్యాంగమే అది. వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నిన్న వాళ్ళు ఓపెన్గా పెట్టుకున్నారు కదా, ఫ్లెక్సుల్లో పెట్టుకున్నారు కదా, మా రాజారెడ్డి రాజ్యాంగం అని. మీకు ఇండియన్ డెమోక్రసీ మీద, భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు మీకు. మీరు రాజారెడ్డి రాజ్యాంగం అని డైరెక్ట్గా ఫ్లెక్సీలు పెట్టుకుని తిరిగారు. వీఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు. ఏంటి రప్ప నరుకుతామా? ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి, సినిమా కాదు, డెమోక్రసీ. కానీ మీ భాషా భావం, మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడుతూ ఉంది. కరెక్ట్గా సంవత్సరం కూడా అలా ప్రజాస్వామ్యంలో అరాచక పాలనని రప్ప నరికేసి ప్రజలు. అది ఆ వర్డ్ కరెక్ట్ డెఫినేషన్ ఏమైనా తెలిస్తే అది. మీరు ఓటమి నుంచి కూడా ఏమీ పాఠం నేర్చుకున్నట్లు లేదు, ఎందుకు ఓడిపోయామనేటువంటి ఆలోచన మీరు చేసుకున్నట్లు లేదు. ఎందుకనంటే మీరు పోతున్న పంతం మళ్ళీ అట్లానే ఉంది. అప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి అరాచకం చేశారు, ఇప్పుడు రాష్ట్రంలో రౌడీలందరినీ సమీకరించి, అదేదో సినిమాలో ఉంది కదా, అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టు కోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం. నక్సలైట్లని ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా నారా చంద్రబాబు నాయుడు 2014-19లో సిఎండి ప్రాసెసింగ్ ప్లాంట్లను ప్రారంభిస్తే గత ప్రభుత్వంలో వాటిని నిర్వీర్యం చేశారని విమర్శలు గుప్పించారు. రిటైనింగ్ వాల్ వెంబడి కృష్ణా నదిలోకి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వేస్ట్ డంపింగ్ చేయబడుతుందని, తక్షణమే దీనికి అడ్డుకట్ట వేయాలని, ఇక్కడ ఎటువంటి డంపింగ్ జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రామలింగేశ్వర్ నగర్ దగ్గర ఉన్న కృష్ణా నదిలోకి అక్రమంగా డంప్ చేస్తున్న భవన నిర్మాణ వ్యర్థాలను అధికారులతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ వెంబడి కృష్ణా నదిలోకి కన్స్ట్రక్షన్ మెటీరియల్ వేస్ట్ అంతా డంపింగ్ జరుగుతుందని మీడియా ద్వారా తెలుసుకొని ఈ ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందన్నారు. మీడియాలో వచ్చినటువంటి కథనం 100% నిజమని, కృష్ణా నదిలో పెద్ద ఎత్తున కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా కూడా డంప్ చేస్తున్నారన్నారు. కృష్ణా బ్యారేజ్ నుంచి
వాటర్ డిశ్చార్జ్ చేసినప్పుడు నదీ ప్రవాహానికి ఈ వేస్ట్ అంతా అడ్డుగా మారేటువంటి అవకాశం ఉందన్నారు. దీనిపై కార్పొరేషన్ ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. తక్షణమే దీనికి అడ్డుకట్ట వేయాలని, ఇక్కడ ఎటువంటి డంపింగ్ జరగకుండా అన్ని చర్యలు కూడా తీసుకోవాలని ఆదేశించడం జరిగిందన్నారు. అదేవిధంగా మరికొద్ది రోజుల్లోనే నగరంలో ఉన్నటువంటి బిల్డర్స్ అందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని స్వచ్ఛాంధ్రగా మార్చడానికి సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛత విషయంలో సహకారాన్ని అందించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈరోజు విజయవాడ నగరంలో రామలింగేశ్వర నగర్ కట్ట ప్రాంతంలో ఏదైతే రీటైనింగ్ వాల్ ఉందో ఆ రీటైనింగ్ వాల్ వెంబడి కృష్ణానదిలోకి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ వేస్ట్ ఏదైతే ఉందో అదంతా కూడా డంపింగ్ జరుగుతూ ఉంది. నదిలో పెద్ద ఎత్తున ఈ కన్స్ట్రక్షన్ అండ్ డెమాలిషన్ వేస్ట్ ఏదైతే ఉందో, భవన నిర్మాణాలకు సంబంధించి వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పెద్ద ఎత్తున నదిలో డంప్ చేస్తున్నారన్నటువంటి విషయాన్ని మీడియా ద్వారా తెలుసుకుని ఈ రోజున ఈ ప్రాంతానికి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులందరినీ కూడా వెంట పెట్టుకుని ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ పరిస్థితిని కూడా గమనించినట్లయితే మీడియాలో వచ్చినటువంటి వార్త 100% నిజమని స్పష్టంగా అర్థమవుతూ ఉంది. పెద్ద ఎత్తున మరి కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా కూడా ఇక్కడ డంప్ చేస్తూ ఉన్నారు. దానివల్ల భవిష్యత్తులో మరి కృష్ణా బ్యారేజ్ నుంచి వాటర్ డిశ్చార్జ్ చేసినప్పుడు మరి ఆ వాటర్ ఫ్లోకి, ఆ నదీ ప్రవాహానికి ఇవి అడ్డుగా మారేటటువంటి అవకాశం ఉంది. అది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడే మరి ఇక్కడ ఉన్నటువంటి నాతో వచ్చినటువంటి కార్పొరేషన్ ఉన్నతాధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. తక్షణమే దీనికి అడ్డుకట్ట వేయాలి. ఇక్కడ ఎటువంటి డంపింగ్ జరగకుండా అన్ని చర్యలు కూడా పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని మరి సీఎంఓహెచ్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్స్కి వీరందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరికొద్ది రోజుల్లోనే నగరంలో ఉన్నటువంటి బిల్డర్స్ అందరితో కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ విధంగా ఇర్రెస్పాన్సిబుల్గా మరి వారి కన్స్ట్రక్షన్ వేస్ట్ అంతా తీసుకొచ్చి ఇట్లా ఈ విధంగా నదిలో కనుక డంప్ చేసినట్లయితే ఆ రకమైనటువంటి చర్యకు పాల్పడినటువంటి వారిపైన పెద్ద ఎత్తున పెనాల్టీలు కూడా వేయటం జరుగుతుంది. హెవీ ఫైన్స్, హెవీ పెనాల్టీస్ ఇంపోజ్ చేస్తాం. మరి ఆ రకంగా నగరంలో ఉన్నటువంటి నిర్మాణ రంగంలో ఉన్నటువంటి బిల్డర్స్ అందరూ కూడా దయచేసి అర్థం చేసుకుని పర్యావరణాన్ని పరిరక్షించడం అనేది మనందరి బాధ్యత. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ఉద్యమాన్ని రాష్ట్రంలో ఆయనే ముందుండి నడిపిస్తూ ఉన్నారు. మనం ప్రతి ఒక్కరం కూడా స్వచ్ఛత విషయంగా మనందరం కూడా మన వంతు సహకారాన్ని అందించాలి. మరి ఆ రకంగా బాధ్యతగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అతి త్వరలోనే మరి బిల్డర్స్ అసోసియేషన్ వారందరినీ కూడా పిలిచి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 44 రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 25 నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని స్పష్టం. పర్యాటకం, ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు అభివృద్ధికి చోదకంగా మారాలి. రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు. రోజురోజుకు మితిమీరుతున్న ఏపీలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు, ఫైనాన్స్ సంస్థలు ఆగడాలు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర ఆందోళన. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డ ఆర్థిక మంత్రి పయ్యావుల. రాష్ట్రంలో రౌడీలను ఏకం చేసి ప్రజల్ని భయపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని కేశవ్ విమర్శ. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.